అమెరికలు ప్రాణాలు కోల్పోయారు. అట్లాంటి పునరావృతం కావడానికి ప్రయత్నం చేస్తారు. అది చేయడం మంచి పద్ధతి కాదని మరీ చెప్తున్నాను ఈ సందర్భంగా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ 3 వార్డుల్లో 3 కోట్ల రూపాయలతో అటవీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి, రెంగుండ మండలంలో 3.90 కోట్ల రూపాయలతో నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే మహిళా సంఘాలకు 1 కోటి రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు, 19 లక్షల రూపాయల వడ్డీ రాయితీ రుణాలు పంపిణీ చేశారు. మొట్టమొదటిసారి ఒక కేబినెట్ ను హైదరాబాద్ నుంచి బయట మరి ప్రాంత భక్తులందరికీ విశ్వాసమైనటువంటి సమ్మక్క సారలమ్మ దేవాలయంలోనే నిన్న కేబినెట్ మీటింగ్ చేసుకొని ఇవాళ పొద్దున దేవుని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ఒక వాల్ గోడకు సంబంధించి మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వస్తూ శాసనసభ్యులు చెప్తా ఉన్నారు, చాలా కాలంగా డిమాండ్ ఉంది. పక్కనే అటవీ నుంచి అనేక జంతువులు ఇక్కడ ప్రజలను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉంటుంటే ఆ కాంపౌండ్ పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగి ప్రత్యేకించి కాంపౌండ్ వాళ్ళు తీసుకొని వచ్చి తప్పకుండా గౌరవ శాసనసభ్యులు మరి ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పక్క శాసనసభ్యులు నాకు తీర్చగలిగే కార్యక్రమాలు తీసుకొని పైసలు తెస్తా ఉన్నారు. తప్పకుండా అమ్మ ఒక మాట మాత్రం అడిగేస్తా ఉన్నాం, గతంలో ఇప్పుడు పోల్చుకుంటే ఆనాడు ప్రభుత్వం మీ అందరూ